6 నెలల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. ఇంతకుముందు కూడా 1, 2 వీడియోస్‌లో చెప్పాను. ఇక నుంచైనా వీడియోస్ కంటిన్యూగా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను అని చెప్పి. కానీ ఇది చేయాలి అనుకున్న ప్రతిసారి బ్రేక్ పడుతూనే ఉంది. నేను గమనించిందేంటంటే, నేను ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి అది ప్లాన్ చేసుకుంటే, అది ఖచ్చితంగా ఆపోజిట్‌లోనే వెళ్తుంది. ఈ టైంకి చేయాలి, ఇలాగే చేయాలి అని ఏదైనా అనుకుంటే, అది ఎలాగో అవ్వట్లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఈ మధ్య 1 వీక్ నుంచి షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేయలేదు కదా! అసలు రికార్డ్ చేయలేదు కూడా. ఈసారి పెడితే ఒక 5 మినిట్స్ అయినా సరే లాంగ్ వీడియోనే పెట్టాలి అని చెప్పి నేనసలు షార్ట్స్ కూడా ఏం రికార్డ్ చేసుకోలేదు. తీస్తే మళ్ళీ అవి అప్‌లోడ్ చేస్తాను కదా! ఎలాగైనా లాంగ్ వీడియోనే పెట్టాలని ఫిక్స్ అయ్యాను. మేము సంవత్సరానికి సరిపడా వడ్లు కొనుక్కుంటాము. మనం బయట తెచ్చుకునే 20, 25 కేజీస్ రైస్ బ్యాగ్ కంటే కూడా వడ్లు ఆడించుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే బియ్యం వస్తూ ఉంటాయి. అంటే వడ్లు బస్తా 70, 80 కేజీలు ఉంటుంది కదా! బియ్యం కూడా అలాగే కొంచెం ఎక్కువగానే వస్తాయి. అవి మాకు నియర్లీ 1 ½ మంత్, 2 మంత్స్ అలా వస్తూ ఉంటాయి. చలికాలం అయితే టిఫిన్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ రోజులే రావచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నాననమాట. సమ్మర్‌లో మార్నింగ్ టైంలో కూడా పెరుగన్నం అట్లా తినేస్తూ ఉంటారు కాబట్టి దగ్గర దగ్గర ఒక 2 నెలల వరకు వడ్లాడించుకున్నప్పుడు ఆ బియ్యం ఉంటాయి. అయిపోయిన తర్వాత డ్రమ్ మొత్తం కడిగి మళ్ళీ బియ్యం నింపేసుకుంటూ ఉంటాను. నాకు ఇక్కడున్న ఓన్లీ ఫ్రెండ్స్ నా పిల్లలిద్దరే. నేను ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, షేర్ చేసుకున్నా వాళ్ళతోటే. మా ఇంట్లో పిల్లల విషయంలో కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేది నేనే. వాళ్ళ నాన్న దగ్గరేమో ఫుల్ ఫ్రీడమ్ ఉంటది ఇద్దరికి కూడా. నేను కొంచెం అట్లా స్ట్రిక్ట్‌గా కనిపిస్తా ఉంటాను కాబట్టి, పిల్లలతో సీరియస్‌గానే ఉంటాను అని అనుకునేవాళ్ళు చాలామందున్నారని నాకు ఈ మధ్య అర్థమైంది. నేను అస్సలలా ఉండను. వీళ్ళు నాతో చాలా ఫ్రీగా ఉంటారు. నేను వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను. కాకపోతే సిట్యుయేషన్‌ని బట్టి 2 బ్యాలెన్స్ చేస్తూ ఉంటానన్నమాట. అతిగా ఫ్రీడమ్ ఉండదు. అలాగని పూర్తిగా కంట్రోల్ చెయ్యను. అవసరాన్ని బట్టి ఏ ఎమోషన్ అయినా ఉంటుంది. వాళ్ళ స్కూల్ విషయాలు, క్లాస్ రూమ్ ముచ్చట్ల దగ్గర స్టార్ట్ చేస్తే, సినిమాలు, టీవీ షోసు ఇట్లా చాలా విషయాలు మేము ముగ్గురం షేర్ చేసుకుంటాము. ఈరోజు వీడియోలో వర్ష లేదు. తను బయట ఆడుకోవడానికి వెళ్ళింది. ఈ మధ్య అయితే ఇద్దరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ నాకు కూడా చిన్న చిన్న పనులు, ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తున్నారు. నేను బట్టలు అవి ఆరబెట్టేసున్నా, ఏదైనా పనిలో ఉన్నాను అంటే వాళ్ళు మడత పెట్టి ఎక్కడెక్కడ సర్దుకుంటున్నారు. పిల్లలకు కూడా నెమ్మదిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు అవ్వాలి కదా! ఎప్పుడు పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వాలంటే కుదరదు. పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కూడా అలవాటు అవ్వాలి. మా ఇంట్లో పిల్లలకి టీవీ కానీ, ఫోన్ కానీ ఎక్కువసేపు చూడడానికి పర్మిషన్ ఉండదు. ఒకవేళ కాదు, కూడదు, ఫోన్ కావాలి అని చెప్పి వాళ్ళు అడిగినా కూడా నేను ఒక 5 మినిట్స్‌కి మించి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంచను, తీసేసుకుంటాను. టీవీ కూడా చాలాసేపు చూడరన్నమాట. కాబట్టి ఏదో ఒక టైంలో సాయంత్రం అట్లా అందరం ఇలా కూర్చొని నేను, నిధి, వర్ష మేము ముగ్గురం అయితే మాట్లాడుకోవడం అలవాటు. సమ్మర్ హాలిడేస్ కూడా దగ్గరకు వచ్చేసాయి కాబట్టి పేరెంట్స్‌కి అసలు టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఏమంత ఉండదు కానీ పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు. అలా కాకుండా ఈ హాలిడేస్‌లో ఇంట్లో ఉన్న టైంలో వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించడం, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అనే దాంతోనే సరిపోతుంది. ఇక ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా పిల్లలకి డ్రెస్‌లు, ఫ్రాక్స్ అలాంటివి స్టిచ్ చేద్దామని తీసుకున్నాను. ఇవేమి అన్నీ ఇప్పుడు తీసుకున్నవి కాదు. చాలా రోజుల క్రితం తీసుకున్నవి. వీటిలో ఒక డ్రెస్ కుట్టి, ఇంకొకటి కుట్టడానికి టైం లేక అలాగే పెట్టేసినవి కూడా ఉన్నాయి. అయితే అన్నీ కూడా 150 నుంచి 250 లోపు ఒక 5-7 మీటర్స్ వచ్చేలాగా చూసి తీసుకున్న కట్ పీసెస్ అన్నమాట. ఇట్లా ఎందుకు అంటే నేను తీసుకునేది ఏదైనా సరే ఇద్దరికీ సేమ్ డ్రెస్సే కుట్టుతాను. కాబట్టి ఒక 5, 6 మీటర్స్ ఉన్నవంటే ఇద్దరికి కూడా అడ్జస్ట్ చేసి ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు అని చెప్పి అలా దొరికే కట్ పీసెస్ మాత్రమే తీసుకుంటాను. ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే చాలా రోజుల క్రితమే వర్షకి లేయర్ ఫ్రాక్ కుట్టి నేను ఆ షార్ట్ వీడియో కూడా ఉంది ఛానల్లో. ఎవరికైనా కావాలంటే చూడండి ఒకసారి. ఈ ఫ్యాబ్రిక్ ఏమో మీషో నుంచి తీసుకున్నాను. 200 చేంజ్ పడింది. 3.5 మీటర్ వరకు వచ్చింది. దీంతో నిధికి ఒక పెప్లం టాప్ కుట్టగా ఒక 2 మీటర్ల వరకు మిగిలింది. వర్షకి ఫ్రాక్ కుట్టాలని పక్కన పెట్టాను. నేను కటింగ్, స్టిచ్చింగ్ పెట్టకపోయినా తక్కువ బడ్జెట్‌లో ఎలాంటి డ్రెస్‌లు స్టిచ్ చేయించుకోవచ్చు అనే ఐడియాస్ అయితే షేర్ చేస్తాను.
మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను చూపించే అవుట్‌ఫిట్ ఐడియాస్ అన్నీ కూడా షార్ట్స్‌లో పెడతాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే 150 రూపీస్‌కి 5 మీటర్స్ వచ్చింది. ఇది స్పేస్ సిల్క్ అనమాట. చిన్న డ్యామేజ్ వచ్చింది. డ్రెస్ కోసమే కదా! సరిపోతుందిలే అని చెప్పి తీసుకున్నాను. శారీకైతే పనికిరాదు కానీ డ్రెస్ కోసం అన్నప్పుడు ఆ డ్యామేజ్ పార్ట్ తీసేసి డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు. అయితే దీంతో లాంగ్ ఫ్రాకా లేదంటే క్రాప్ టాప్ స్టిచ్ చేయాలా అని చెప్పి చిన్న కన్‌ఫ్యూజను. ఏది కుట్టినా సరే ఫైనల్ అవుట్‌పుట్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.